నా పేరు దీక్షిత. నేను గౌల్దటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. మా ఇంట్లో ముగ్గురు ఉంటారు. నేను, మా చెల్లి, మా తమ్ముడు. మా డాడీ ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్. మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. నా గోల్ ఈస్ లాయర్. నేను సమ్మర్ క్యాంప్ వచ్చినాక కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సోషల్లో నాకు మ్యాప్ పాయింటింగ్ చేయడానికి రాదు. చేరని అక్క నేర్పించింది. నాకు మ్యూజిక్ గిటార్ అంత పాడడానికి రాదు. భయం పెట్టుకోవద్దు, లోపల భయం మొత్తం పోగొట్టుకొని అప్పుడు మనలో ఉన్న శక్తిని మొత్తం తీసుకొని అప్పుడు నువ్వు ఎంత పాడితే నీకు అంత మంచిగా వస్తుంది అని చెప్పింది. నాగర్ కర్నూలు డిస్టిక్. మేము ఇక్కడ వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. ఇంట్లో మా భార్య హౌస్ వైఫ్. నేను ప్రైవేట్ స్కూల్ బస్సు నడిపిస్తా. ఇక ముగ్గురు పిల్లలు గవర్నమెంట్ స్కూల్. దీక్షిత లోపల ఇక్కడ బాగానే వస్తుంది, పర్వాలేదు. కొంచెం బాగానే హుషారు అయిపోయింది. మంచిగా పర్వాలేదు దీక్షితకు అంటే అంత ఎడ్యుకేషన్ అంతవరకు కాదు, కానీ సగం వరకు అయితే కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది వీళ్ళు. మా పెద్ద పాపనేమో దీక్షిత. ఇంకా ఆమె అంతకుముందు చాలా బెదిరేది. ఇంట్లో అయినా బయట అయినా ఇక్కడ నన్ను వెళ్ళాలన్నా స్కూల్లో అయినా భయంగా ఉంటుంది. కొంచెం ఇక్కడ వచ్చినాక స్కూల్లో అయినా టీచర్లు అయినా నువ్వు ఇట్లా బెదురుకోవద్దమ్మా, చాలా మంచిగా ఉండాలి, చాలా బాగుండాలి, నువ్వు ఇట్లా బెదురుకుంటే చాలా కష్టం, నువ్వు ఎక్కడ నన్ను వెళ్ళాలన్నా తోడు వాళ్ళ డాడీ అన్నా నేనన్నా వాళ్ళ సిస్టర్స్ అన్న ఎవరన్నా వెళ్ళాలి, ఎక్కడ కొంచెం దూరం వెళ్ళాలన్నా. అప్పటి నుంచి కొంచెం ఇక్కడికి వచ్చాక అలా లేదు, ఇట్లా ధైర్యంగా వెళ్ళాలి, నువ్వు ఒక్కదాన్ని పోవాలన్నప్పటి సంది 2-3 సార్లు ఆమెనే వస్తుంది. ఫస్ట్లో నాకు తెలిసినంత వరకు అయితే మా అమ్మాయి చాలా అమాయకంగా ఉంటుండే. ఇక్కడ వచ్చాక ఆమె ధైర్యం కానీ ఈ క్యాంపు వల్ల మా పాప చాలా ఇంప్రూవ్ అయ్యింది. అన్నీ బాగా చెప్తుంది. ఇక్కడ వచ్చాక నేను అట్లా ఉన్నా మమ్మీ, ఇట్లా ఉన్నా మమ్మీ అని ఏ విషయం ఉన్నా నాకు చెప్తాడు. మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చి ఇట్లా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీక్షిత అనే స్టూడెంట్ నా క్లాస్లోనే. అయితే తను ఏ టీచర్ వచ్చి మేము ఎంతగా సబ్జెక్ట్ చెప్పినా, హోంవర్క్ చెప్పినా, క్లాస్ వర్క్ కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చేది కాదు. ఎంతగా మేము ప్రయత్నించినా తనలో మార్పు అనేది అసలు గమనించలేకపోయాము. నాతో పాటు ఏ టీచర్ వచ్చినా కూడా ఆ క్లాస్లో ఎవరికి కూడా తను రెస్పాన్స్ ఇచ్చేది. ఒక్కతే సైలెంట్గా ఒంటరిగా కూర్చునేది. ఈవెన్ గేమ్స్ వెళ్ళి ఆడమంటే కూడా తను ఆ బెంచ్ నుంచి మూవ్ అయ్యేది కాదు. అలాంటి స్టూడెంట్స్ సార్ వాళ్ళు సమ్మర్ క్యాంప్ పెట్టడం వల్ల దాంట్లో జాయిన్ అయిన తను ఈ 1 మంత్లో ఈ 30 డేస్లలో తను ఒక స్టేజ్ మీదకి వచ్చి తను నేర్చుకున్న పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అంటే ఇంకా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.